హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మా కుటుంబానికి ఆసరాగా ఉంటారన్న నమ్మకం కూడా పోయింది అని అన్న మీనా. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీనా శివని చూడ్డానికి హాస్పిటల్కి వస్తుంది. అలా శివకి చెయ్యి విరిగిందన్న వార్త మీనాకి తెలుస్తుంది. అప్పుడు వెంటనే మీనా శివతో మాట్లాడడానికి శివ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే శివ చేయి నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మీనా, శివ ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అంటుంది. అప్పుడు శివ, ఇప్పటి వరకు ఏమో ఆయన గారు వచ్చి నన్ను తిట్టిపోసి వెళ్ళాడు, ఇప్పుడు నువ్వొచ్చి ఇంత ప్రేమగా ఎలా ఉందిరా అని అడుగుతున్నావు, మీ ఇద్దరిలో ఎంత తేడా ఉంది అక్క అని అనుకుంటూ, ఇంకా అలానే ఉందక్క, చెయ్యి బాగా నొప్పిగా ఉంది అని అంటాడు. అప్పుడు మీనా, సరేరా నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను అని డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు, మీ తమ్ముడి పరిస్థితి చాలా విషమంగా ఉందమ్మా, మీ తమ్ముడేమో బైక్ మీద నుంచి కింద పడి తగిలించుకున్నాను అని అంటున్నాడు, కానీ నిజంగానే బైక్ మీద నుంచే కింద పడి ఉంటే రోడ్డు దెబ్బలు తగలాలి కదా, కానీ ఒక్క రోడ్డు దెబ్బ కూడా తగలకుండా చెయ్యి విరిగింది. ఇవి యాక్సిడెంట్ వల్ల జరిగిన దెబ్బలులాగా లేవు, ఎవరు మీ తమ్ముడిని కొట్టిన దెబ్బలులాగా ఉన్నాయి అని అంటారు. ఆ మాట వినగానే మీనా ఆశ్చర్యపోతుంది. వెంటనే శివని నిలదీసి అడుగుతుంది. అప్పుడు శివ, బావే తాగొచ్చి నన్ను కొట్టాడక్క అని చెప్తాడు. అప్పుడు మీనా చాలా కోపంగా బాలు దగ్గరికి వెళ్ళి బాలుని చాలా కోపంగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఏంటండి మీరు చేసింది అని అంటుంది. అప్పుడు బాలు, ఇప్పుడు నేనేం చేశాను మీనా, నేను ఉదయం హాస్పిటల్కి వచ్చి మీ తమ్ముణ్ణి పలకరించాను కదా అని అంటాడు. అప్పుడు మీనా, మా తమ్ముణ్ణి పలకరించడానికి వచ్చారా లేక ఇంకా బ్రతికే ఉన్నాడా అని చూడ్డానికి వచ్చారా అని అంటుంది. అప్పుడు బాలు, ఏంటి మీనా మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అంటాడు. అప్పుడు మీనా, మరి మా తమ్ముడి చెయ్యేందుకు విరగొట్టారండి అని అంటుంది. ఆ మాటకి బాలు, రాజేష్లు ఇద్దరు ఆశ్చర్యపోయి మీనాకి బాలుయే శివని కొట్టింది అని తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు బాలు ఏం మాట్లాడలేక అలానే మౌనంగా ఉంటాడు. అప్పుడు మీనా, ఏంటండి ఈ విషయం నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారా అని అంటుంది. అప్పుడు బాలు, అది కాదు మీనా, వాడేం చేశాడో తెలుసుకో, వాడు ఏ తప్పు చేస్తే నేనెందుకు కొట్టానో అది తెలుసుకో అని అంటాడు. అప్పుడు మీనా, వాడేం చేసినా కానీ వాడికి తెలిసి తెలియని వయసు అండి, వాడేదో చిన్న తప్పు చేసి ఉంటాడు, దానికే వాడి చెయ్యి విరక్కొట్టేస్తారా మీరు, మా ఇంటికి మగదిక్కు వాడొక్కడే అని మీకు తెలుసు కదా, అయినా మాకేదన్నా ఆపద వస్తే మీరే మాకు తోడుండి మాకు సహాయం చేస్తారనుకున్నాను, కానీ మీరే ఇలా మాకు ఆపదని కొని తెస్తారు అని కలలో కూడా ఊహించలేదండి అని అంటూ ఉంటుంది. అప్పుడు బాలు, ఏమీ తెలుసుకోకుండా మాట్లాడకు మీనా అని అంటాడు. అప్పుడు మీనా, ఏం తెలుసుకోవాలండి, ఏం తెలుసుకోవాలి చెప్పండి అని అంటూ ఉంటుంది. అప్పుడు బాలు, అది కాదు మీనా, శివ అని చెప్తూ ఉంటే అప్పుడు మీనా, ఏంటండి ఇందాక నుంచి శివ శివ అని, ఏం చేశాడు మా తమ్ముడు అని అంటుంది. అప్పుడు బాలు, వాడు తప్పు చేస్తేనే నాకు కోపం వచ్చి కొట్టాను, వాడు కింద పడ్డాడు, వాడికి చెయ్యి విరుగుతుందని నేను అసలు అనుకోలేదు అని అంటాడు. అప్పుడు మీనా, మాకు ఏదన్నా కష్టం వస్తే మీరు ఆసరాగా ఉంటారన్న నమ్మకం కూడా పోయిందండి, మీరు కూడా మీ అమ్మలాగానే మాట్లాడుతున్నారు, మా తమ్ముడిని చూడ్డానికి హాస్పిటల్కి రమ్మంటే కూడా రాలేదు, మీ నాన్నగారు గట్టిగా వెళ్ళమని చెప్తే తప్ప మీరు మా తమ్ముడిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు, ఆ తరువాత ఎందుకు మా తమ్ముడిని కొట్టారు అని నిలదీసి అడుగుతుంటే కోపం వచ్చింది కొట్టేశాను అని అంటున్నారు, వాడికి ఏదన్నా అయితే కుటుంబం ఏమైపోవాలండి అని అంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.